Okay. Good morning, everyone. Last two classes లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ బేసిక్స్ చూసాం అండ్ దాని తర్వాత హోల్డర్ అండ్ హోల్డర్ అండ్ డ్యూ కోర్స్ చూసాం అండ్ ద లాస్ట్ పార్ట్ ఏం చూసాం లాస్ట్ పార్ట్ ఇన్ ద లాస్ట్ క్లాస్ ఏం చూసాం ఒకసారి గుర్తు తెచ్చుకోండి అసలు ఏం జరిగింది లాస్ట్ 1 hour 45 minutes పెట్టినట్టున్నాను పెద్ద వీడియో ఎనివే పెద్ద వీడియో అయ్యే కొద్దీ వ్యూస్ కూడా తగ్గిపోతే అలాగే తగ్గిపోయాయి ఓకే సో ఎనీవే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఎంతమంది చూస్తున్నారు ఏంటి అవన్నీ పక్కన పెడితే ఐ డిసైడెడ్ టు అప్లోడ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కంప్లీట్లీ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ లెక్చర్ లాస్ట్ లెక్చర్లో లాస్ట్ పార్ట్ ఏం జరిగిందంటే టైప్స్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ చూసాం టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయని చూసాం అండ్ ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ ఫారెన్ ఇన్స్ట్రుమెంట్ ఇలా 6 టైప్స్ చూసాం అందులో నౌ వీ నీడ్ టు డిస్కస్ 2 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ డీటెయిల్ అవేంటో చూద్దాం 2 ఇన్స్ట్రుమెంట్స్ అందులో చాలా చూసాం కదా అందులో ఒక 2 సెపరేట్ చేస్తాం ఎందుకు తర్వాత చూద్దాం ఏంటి ఫస్ట్ వన్ బేరర్ ఇన్స్ట్రుమెంట్ సెకండ్ వన్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ బేరర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏమని చెప్పాను బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ మీద స్పెసిఫిక్గా ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ దట్ ఇట్ విల్ బి పేయబుల్ టు ద బేరర్ అని రాసింది అక్కడ రాసిందంట దెన్ ఇట్ విల్ బికమ్ బేరర్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఇంకొక పాయింట్ కూడా ఉంది ఆ పాయింట్ మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోర్స్మెంట్ అంటే ఏంటో తెలియాలి సో ఫస్ట్ పాయింట్ ఏమన్నాం ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ అని చెప్పాను ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు డిస్కస్ నౌ ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎండోర్స్మెంట్ రిలేటెడ్ వన్స్ దట్ ఎండోర్స్మెంట్ ఈస్ కంప్లీటెడ్ దెన్ విల్ కమ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ పాయింట్ సేస్ సెకండ్ పాయింట్ అది పక్కన పెడితే ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి సో మీకు ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ టు బి పేయబుల్ టు ద బేరర్ అని రాస్తుందంట ఈ బేరర్ ఎవరో మనకు తెలియదు ఇన్ఫాక్ట్ ఇక్కడ మీనింగ్ ఏంటి బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే రోడ్డు మీద వెళ్తున్నాం పడిపోయింది దొరికింది బేరర్ అయిపోడు ఎందుకో చెప్పాను మీకు హోల్డర్ అవ్వాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హోల్డర్కి ఏముండాలి ఎంటైటిల్మెంట్ ఉండాలి ఎంటైటిల్ టు రిసీవ్ ద మనీ ఎంటైటిల్ టు హ్యావ్ ద పొసెషన్ అని చెప్పాను 2 పాయింట్స్ హోల్డర్ డెఫినేషన్ చెప్పినప్పుడు సో అది లేనప్పుడు బేరర్ అయిపోడు అనమాట బేరర్ అవ్వాలి అంటే సంథింగ్ ఏదో జరగాలంటే ఏదో చూద్దాం సో హూ కెన్ బి కాల్డ్ యాజ్ అ బేరర్ అనేది తర్వాత చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరర్ ఇన్స్ట్రుమెంట్ లో మనకేం తెలియదు పేయి ఎవరో తెలియదు పేయి ఎవరో తెలియదు సరే అయితే ఎవరికి పే చేయాలంటే బేరర్ పే చేయాలి వెన్ ఎ పర్సన్ విల్ బి కాల్డ్ యాజ్ అ బేరర్ అనేది మనం చూడాలి ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేరర్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే మనం ఎవరికి పే చేయాలని తెలుసు ఇట్ షెల్ బి పే టు సమ్ ఎక్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎక్స్ అలా ఒక పర్సన్ అంటే ఎవరో మనకు తెలుసు అతని పేరు రాయాలి అక్కడ సో అది ఎలా రాస్తారో చూద్దాం ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంట పేయి నోన్ పేయి నోన్ ఇక్కడ ఎవరు అన్నోన్ పర్సన్ ఎవరికి ఇవ్వాలో తెలియలేనప్పుడు దాన్ని ఏమంటారు బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటారు ఎవరికి ఇవ్వాలో తెలుసు అంట దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఎవరికి ఇవ్వాలో ఎలా సార్ ఏంటి దీని స్టోరీ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఇలా గుర్తుపెట్టుకోండి దీని నెక్స్ట్ స్టెప్ నేను ఎక్కడికి వెళ్తానంటే విల్ గో టు వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ మెంట్ బై నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నాం కదా అందులో నెగోషియేషన్ అంటే ఏంటి నెగోషియేషన్ వాళ్ళు ఏం చెప్పారు నెగోషియేషన్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్స్ఫర్ నెగోషియేషన్ అంటే ఏంటంట ట్రాన్స్ఫర్ చేయడం అంట సో మిస్టర్ ఏ ఉన్నాడు మిస్టర్ బికి నెగోషియేట్ చేయడం అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయడం అంట ట్రాన్స్ఫర్ సో అలా ఒకసారి ట్రాన్స్ఫర్ జరిగితే దెన్ దిస్ పర్సన్ ట్రాన్స్ఫర్ ఏమైపోవాలంట ఇతను హోల్డర్ అవ్వాలి హోల్డర్ అనే స్టేటస్ అతనికి రావాలి అంటే ఇప్పుడు ఈ పర్సన్ మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అంట ఆల్ ద రైట్స్ ఆఫ్ దట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి గోయింగ్ టు దిస్ బి ఇలా జరిగితే దెన్ దిస్ ట్రాన్స్ఫర్ విల్ బి కాల్డ్ యాజ్ నెగోషియేషన్
నెగోషియేషన్. సో నెగోషియేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ టు సో యాజ్ టు ద రిసీవర్ ఆర్ ద ట్రాన్స్ఫరీ విల్ బికమ్ ద హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. అంటే ఏంటంటే ఇతనికి రైట్స్ వచ్చాయని చెప్పి. సో దిస్ విల్ బి కాల్డ్ యాజ్ నెగోషియేషన్. అక్కడ మీనింగ్ ఏమన్నా చూడండి. నెగోషియేషన్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఏం ట్రాన్స్ఫర్ చేయాలి ఇక్కడ? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. అయితే ఏమై ఉండొచ్చు? ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ లాస్ట్ వన్ ఏంటి? చెక్. ఈ మూడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ని ట్రాన్స్ఫర్ చేసి టు ఎనీ అదర్ పర్సన్ అంటే బికి ట్రాన్స్ఫర్ చేసి సో యాజ్ టు కన్స్టిట్యూట్ దట్ పర్సన్ అంటే ఎవరు? బి. దట్ పర్సన్ ద హోల్డర్ ఆఫ్ సచ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో వన్స్ ద నెగోషియేషన్ ఇస్ డన్ ద రిసీవర్ అంటే ఎవరు? బి హియర్ విల్ బికమ్ ద ట్రాన్స్ఫర్, విల్ బికమ్ ద హోల్డర్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇలా అవ్వాలంటే దిస్ విల్ బి కాల్డ్ యాజ్ నెగోషియేషన్. సార్ అయితే నెగోషియేషన్ ఎలా జరగాలి? ట్రాన్స్ఫర్ అన్నారు కదా, ఫోన్ చేస్తే ట్రాన్స్ఫర్ అయిపోతా ఆర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పి మెసేజ్ పంపిస్తే అయిపోతా. ఏం జరగాలి? ఏం జరిగితే నెగోషియేషన్ అయినట్టు, ఏం జరిగితే ఇక్కడ ట్రాన్స్ఫర్ జరిగినట్టు నెక్స్ట్ పాయింట్. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫర్ అన్నాం కానీ ఆ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరగాలో చూద్దాం. సో వీళ్ళు ఏమన్నారంటే నెగోషియేషన్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్తున్నాను కదా. ఓకే, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ నెగోషియేషన్ అని చెప్పారు. వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ నెగోషియేషన్? పాయింట్ నెంబర్ 1 ఏమన్నాడంటే ఇట్ ఈస్ 2 types అన్నాడు. ఇట్ ఈస్ 2 types. ఫస్ట్ కేసు, ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎ బేరర్ ఇన్స్ట్రుమెంట్. ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎ బేరర్ ఇన్స్ట్రుమెంట్, మీకు ఇప్పుడే చెప్పాను బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎవరు? పేయి తెలీదు, పేయి ఎవరో మనకు తెలియదు. సో అక్కడ ముందే ఏమని రాస్తున్నాం? ఎవరైతే దీన్ని హోల్డ్ చేసి బ్యాంక్ సే ఫర్ ఎగ్జాంపుల్ చెక్ అనుకున్నాం, చెక్ మీద బేరర్ అని రాసి ఇచ్చాను. ఏ ఎవరికి ఇచ్చాడు? చెక్ బికి ఇచ్చాడు, పేయబుల్ టు బేరర్ అని ఇచ్చాడు. ఇప్పుడు బి ఏం చేశాడు? బి బాట్ సమ్ గూడ్స్ ఫ్రమ్ సి దగ్గర నుంచి గూడ్స్ కొనుక్కున్నాడు అండ్ ఈ చెక్ నే ట్రాన్స్ఫర్ చేశాడు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడు? సికి. సో ఇట్ ఈస్ ఫర్ కన్సిడరేషన్, ఇది కొనుక్కున్నాడు కాబట్టి కన్సిడరేషన్ బదులు ఇచ్చాడు. నౌ సి విల్ బికమ్ ద బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఏముంది? ఈ సి ఎవరో ఏకి తెలీదు, అండ్ దాన్ని ఏమంటారంట ఇప్పుడు సి విల్ బికమ్ ద బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. అండ్ ఇఫ్ సి గోస్ టు ద బ్యాంక్ అండ్ గివ్స్ ద చెక్, then the money will be deducted from A's bank account and it will be going to C's bank account. This is called bearer instruments. So bearer instrument అంటే ఏంటంటే ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో, ఎవరైతే బిల్లుని డ్రా చేస్తున్నారో ఆ పర్సన్కి ఏం తెలియదు? రిసీవర్ ఎవరో తెలియదు, బేరర్ ఎవరో మనకు తెలియదు. సో బేరర్ అనగానే మీకు ఎప్పుడు మైండ్లోకి ఏమొచ్చేస్తుంది? చిన్నప్పటి నుంచి ఏమొస్తుంది? నేను రోడ్డు మీద వెళ్తుండగా నాకు ఒక చెక్ దొరికింది, చెక్ దొరకగానే బేరర్ అని రాస్తుంది, తీసుకెళ్లి బ్యాంక్లో వేసేస్తే డబ్బులు వచ్చేస్తాయి. సో ఇది కాదు బేరర్ అంటే. సో బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే యాజ్ పర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ మీకు అక్కడ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను మీకు చెప్పిన కేసులో మీకు దొరికింది, తీసుకువెళ్ళి బ్యాంక్కి ఇచ్చారు, ఎన్కాష్ చేసుకున్నారు. అది ప్రాపర్ ఎన్కాష్మెంట్ కాదు, అది మీకు రావాల్సిన మనీ కాదు. దేర్ ఇస్ నో ఎంటైటిల్మెంట్. యు ఆర్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ అ హోల్డర్. మళ్ళీ మీరు దొరికిపోయారంటే ఆ మనీ బ్యాక్ ఇచ్చారు. యు విల్ నాట్ బి ద బేరర్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ యువర్ పొజిషన్. అది బేరర్ కాదు. మీకు ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో అలాంటి పర్సన్ కి ఎలాంటి రైట్స్ లేవు. బేరర్ అంటే మైండ్ నుంచి ఫస్ట్ అది తీసేయండి. బేరర్ అవ్వాలంటే వ్యాలిడిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరర్ అవ్వాలంటే హోల్డర్ అవ్వాలి. హోల్డర్ అవ్వాలంటే 2 కన్సిడరేషన్స్ ఏంటి మనం చూడాల్సింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూడాలి? హీ మస్ట్ బి ఎంటైటిల్డ్ టు హ్యావ్ ద పొసెషన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ హిజ్ ఓన్ నేమ్. సెకండ్ ఏం చూడాలి? హీ మస్ట్ బి ఎంటైటిల్డ్ టు రికవర్ ద మనీ ఫ్రమ్ ద పర్సన్ హూ హ్యాస్ యాక్సెప్టెడ్ ద సేమ్. ఈ రెండు ఉంటేనే అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బేరర్ ఇన్స్ట్రుమెంట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఏమంటున్నాం? ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అని ఇంకొకటి. ఇప్పుడే మనం చూసాం పైన ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. సో ఈ 2 types ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం నెగోషియేట్ చేయాలి అంటే ఏంటి? ద టైటిల్ విల్ బి ట్రాన్స్ఫర్ టు అనదర్ పర్సన్. ఇక్కడ ఏం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే, ట్రాన్స్ఫర్ చేస్తే అవతల పర్సన్ హోల్డర్ అవ్వాలంటే ఈ బేరర్ ఇన్స్ట్రుమెంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగోషియేట్ అవ్వాలంటే ఇట్ మస్ట్ బి డెలివర్డ్. డెలివర్డ్ అంటే ఏంటి? తీసుకెళ్ళి ఇవ్వడం. డెలివర్డ్ అంటే అవతల పర్సన్కి రీచ్ అవ్వాలి. అండ్ ద డెలివరీ మస్ట్ బి వాలంటరీ. డెలివరీ ఎలా ఉండాలి? సే ఎగ్జాంపుల్ నేనే అనుకుంటున్నాను, ఏ ఒక చెక్ డ్రా చేసి బికి ఇస్తున్నాడంట.
దాని మీద బేరర్ అని రాశాడంట. అంటే దాని మీనింగ్ ఏంటి? దిస్ ఈస్ అ బేరర్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఏ ఈజ్ ఇంటెన్షనల్లీ గివింగ్ టు బి అండ్ ఇట్ ఈస్ వాలంటరీ. సో ఐ హోప్ యు ఆర్ ఆల్ getting this. ఇలా అయితే then this will be called as, and it is delivered to B. Whenever it is delivered to B, then it will become then we can call it as negotiated. సో ఆ చెక్ని మనం ఇప్పుడు ఏం చేసినట్టు ఏ నెగోషియేటెడ్ టు బి బై డెలివరీ. సో ఏం చేయమంటున్నాడు? సింపుల్గా బేరర్ ఇన్స్ట్రుమెంట్ని నెగోషియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ మస్ట్ బి డెలివర్డ్ అండ్ దాట్ ట్రాన్స్ఫర్ షల్ బి వాలంటరీ. ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. నేను అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. సార్ వాట్ ఈస్ కాల్డ్ as ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్? ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి ఏమనుకున్నాం? రిసీవర్ ఎవరో మనకు తెలుసు, పేయబుల్ టు బి ఆర్ బీస్ ఆర్డర్. సో బీకి రిలేటెడ్ అంటే ఆ పర్సన్ ఎవరో మనకు పర్టికులర్గా తెలుస్తున్నప్పుడు దెన్ ఇట్ విల్ బి కాల్డ్ as ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. ఎవరికి ఇవ్వాలో అనేది స్పెసిఫిక్గా ఉందన్నమాట, జనరలైజ్డ్గా లేదు. జనరలైజ్డ్ అనుకోండి బేరర్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది, స్పెసిఫిక్గా ఉందనుకోండి దెన్ ఇట్ విల్ బి కాల్డ్ as ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ దిస్. అయితే ఏంటి, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ని నెగోషియేట్ చేయాలంటే ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెలివరీ చేశాం కదా, ఇక్కడ ఏం చేయాలి? ఎండార్స్ చేయాలి. ఫస్ట్ టైం వీఆర్ లిజనింగ్ టు ద వర్డ్ కాల్డ్ ఎండార్స్మెంట్. సో ఫస్ట్ వన్ ఏం చేయాలంట? ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ని నెగోషియేట్ చేయాలంటే ఎండార్స్ చేయాలంట. సార్ ఎండార్స్ అంటే ఏంటి చూద్దాం. ఎండార్స్ చేసిన తర్వాత వీ నీడ్ టు డెలివర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎండార్స్ చేయాలి. సార్ ఎండార్స్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సే ఎగ్జాంపుల్, ఇదే సేమ్ చెక్ తీసుకున్నాం ఆర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ తీసుకున్నాం. ఇందులో ఏం చేస్తారు? ఏ బికి ఇవ్వాలనుకుంటున్నాడంట. ఎవరి పేరు మీద? పేయబుల్ టు బి అని రాయాలనుకుంటున్నాడు. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇచ్చేస్తే చాలు. ఏం చేస్తాడు? ఒక బిల్ బ్యాక్ సైడ్ కానీ ఆర్ బిల్కి ఇంకొక పేపర్ అటాచ్ చేసి, ఏదైతే బిల్ ఉందో ఆ బిల్కి ఒక బ్యాక్ సైడ్ తిప్పితే ఎండార్స్మెంట్ పేపర్ ఉంటుంది, ఆర్ దానికి ఇంకో వేరే అడిషనల్ పేపర్ అటాచ్ చేసి అనెక్స్ చేసి అందులో మనం ఏమని రాస్తాను? సైన్ చేసి రవి అని సైన్ చేసి, ఇక్కడ రవి కాదు కదా మన ఎగ్జాంపుల్లో, ఏ అని సైన్ చేసి ఎవరికి ఎండార్స్ చేయాలో బి, ఆ బ్లాంక్లో బి అని రాస్తారు. మీకు మీ బుక్స్లో ఒక స్పెసిమెన్ ఆఫ్ మీకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుంది ఆర్ ఎండార్స్మెంట్ ఉంటుంది, ఎలా ఎండార్స్ చేయాలి అని చెప్పి. ఒక ఎండార్స్మెంట్ అంటే ఏంటంటే నేను సైన్ చేసి, అంటే ఎవరైతే ఎండార్సర్ ఉన్నాడో అతను సైన్ చేసి ఎండార్సీ నేమ్ రాయాలి. ఎండార్సీ నేమ్. అప్పుడు నేమ్ రాస్తున్నాం అంటేనే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ పేయబుల్ టు దట్ పర్టికులర్ పర్సన్. అంటే ఏంటి? ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు నెగోషియేట్ ద ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ ద ఫస్ట్ పాయింట్ విల్ బి ఎండార్స్మెంట్. బిల్ బ్యాక్ సైడ్ కానీ ఆర్ ఫ్రంట్ ఫేస్ అయినా బ్యాక్ అయినా ఎటైనా పర్వాలేదు. బ్యాక్ సైడ్ ఇంకోటి ఏంటి? అనెక్స్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసి నేను ఏం రాయాలి? ఎవరికి ఇస్తున్నాను అనేది రాయాలి. అంటే పేయి ఎవరు అనేది రాయాలి, ఎండార్సీ ఎవరు అనేది రాయాలి. వన్స్ అలా రాస్తే దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎండార్స్మెంట్. సో రాశాను, ఏ రాశాడు, రాసి ఇప్పుడు ఏం చేయాలి? ఇట్ మస్ట్ బి డెలివర్డ్ టు బి. సో టు నెగోషియేట్ ద ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ స్టెప్ విల్ బి ఎండార్స్మెంట్, సెకండ్ స్టెప్ విల్ బి డెలివరీ. ఈ రెండు అయితేనే దాన్ని ఏమంటారు? ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. సో ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ని నెగోషియేట్ జరిగింది అంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఈ ఎండార్స్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎండార్స్మెంట్ పేపర్ ఇది అనుకుందాం. ఎండార్స్మెంట్ పేపర్ ఫస్ట్ ఏ సైన్ చేసి ఎండార్స్మెంట్ బ్లాంక్లో ఏమని రాశాడు? బి అని రాశాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? బి దగ్గర ఉంది. నెక్స్ట్ బి ఇంకెవరికో ఎండార్స్ చేశాడంట, సి అని రాశాడు. బాగానే ఉంది. అంటే ఏంటి? ఎవరికి పే చేయాలనేది క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ ఎండార్స్మెంట్లో ఎవరికి పే చేయాలి? బికి పే చేయాలి. సెకండ్ ఎండార్స్మెంట్లో ఇట్ మస్ట్ బి పేడ్ టు సి. నౌ సి వాంట్స్ టు ఎండార్స్ టు సమ్ అదర్ పర్సన్. ఈ అదర్ పర్సన్ ప్లేస్లో ఎవరి పేరు రాయలేదంట, అంటే ఎవరికి ఇవ్వాలనేది రాయలేదు. అంటే ఇనీషియల్లీ దిస్ వాజ్ అన్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. నౌ ఇట్ ఈస్ బికమింగ్ a bearer instrument because ఇక్కడ ఏమి రాయలేదు? క్వశ్చన్ మార్క్ పెట్టారు, పర్టికులర్గా ఎవరికి ఇవ్వాలని చెప్పలేదు అనమాట. దెన్ ఇట్ విల్ బికమ్ ద బేరర్ ఇన్స్ట్రుమెంట్. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? కన్వర్షన్ ఆఫ్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ ఇంటూ బేరర్ ఇన్స్ట్రుమెంట్. ఎప్పుడైతే ఎండార్స్మెంట్స్లో బ్లాంక్ ఎండార్స్మెంట్ వదిలేసాము వితౌట్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ ద ఎండార్సీ, then that will become the bearer instrument because there is no particular person placed in that particular blank. That is the reason why it will become
ద బేరర్ ఇన్స్ట్రుమెంట్. అందుకే నేను ఇందాక మీకు ఇక్కడ ఏం చెప్పాను, తర్వాత చూద్దాం అని చెప్పాను. ఇక్కడ చెప్పాను సెకండ్ పాయింట్ తర్వాత చూద్దాం అని చెప్పి. సో బేరర్ ఇన్స్ట్రుమెంట్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్, దాని మీద రాస్తుందంట. ఇంకొకటి ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అయ్యింది, ఎండార్స్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఎండార్స్మెంట్లో ఏం రాయలేదంట, నేమ్ రాయలేదు. దెన్ ఎవరికి ఇవ్వాలో తెలియనప్పుడు ఇట్ విల్ బికమ్ ద బేరర్ ఇన్స్ట్రుమెంట్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. సో బేరర్ ఇన్స్ట్రుమెంట్ అవ్వాలంటే 2 ways లో అవ్వచ్చు. That is what it is. Okay, I hope you are all getting this. Very simple. సో నా క్వశ్చన్ ఏంటంటే నెగోషియేషన్ అనేది ఎలా జరగవచ్చు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఐదర్ ఇట్ కెన్ బి బేరర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఇట్ కెన్ బి ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. బేరర్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఇట్ కెన్ బి నెగోషియేటెడ్ జస్ట్ బై డెలివరీ. ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఇట్ కెన్ బి నెగోషియేటెడ్ బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. సో ఎండార్స్మెంట్ అంటే ఇంకా ఫర్దర్గా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి, ఈరోజు చూద్దాం. ఎండార్స్మెంట్ అంటే స్మాల్ వీడియో వస్తుంది, ఒక 1 hour ఉంటుంది, డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఒక డౌట్ వచ్చింది, సార్ డెలివరీ చేశాను బట్ కండిషనల్ డెలివరీ చేశాను అంటే దాని మీనింగ్ ఏంటి? ఏ has delivered the negotiable instrument to B వాలంటరీ, బాగానే ఉంది. డెలివరీ ఉంది, తర్వాత వాలంటరీగా ఇచ్చాడు. ఈ 2 జరిగినంత మాత్రం నెగోషియేషన్ అయిపోయినట్లేనా? ఇది క్వశ్చన్. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, డెలివరీలో కండిషనల్ డెలివరీ చేశాడంట. కండిషనల్ డెలివరీ అంటే ఏంటి? యూ విల్ గెట్ ద రైట్ ఆన్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దిస్ కండిషన్ అని చెప్పాడంట. ఎవరు చెప్పారు ఇదంతా? ఏ. అప్పుడు ఈ డెలివరీ, ఈవెన్ దో ద డెలివరీ ఇస్ కంప్లీటెడ్, ద నెగోషియేషన్ విల్ బి డన్ ఓన్లీ ఆఫ్టర్ ద కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. ఓన్లీ ఆఫ్టర్ ద కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. అదొక అడిషనల్ పాయింట్, ఎక్సెప్షన్ అనమాట. హౌవెవర్ అయితే ఈ బి ఉన్నాడు కదా, ఈ బి ఇన్ కేస్ హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అనుకోండి, హోల్డర్ ఫర్ కన్సిడరేషన్, ఇన్ కేస్ హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అయ్యి ఈ కండిషన్ అనేది ఇతనికి తెలియకపోతే, బీకి తెలియకపోతే, అంటే ఏ బీకి కండిషన్ చెప్పకపోతే, ఆ కండిషన్ ఏంటి, ఆ అన్సర్టనిటీ ఏదో ఉందని చెప్పాను కదా కండిషన్, అది చెప్పకపోతే దెన్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ. జస్ట్ బై డెలివరీ ఇట్ ఈస్ వ్యాలిడ్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇందాక టు నెగోషియేట్ బేరర్ ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ వన్ ఏం చేయాలి, డెలివరీ చేయమన్నాడు, సరిపోద్ది. డెలివరీ ఒకటి చాలు అండ్ ఇట్ మస్ట్ బి వాలంటరీ అని చెప్పాడు. ఓకే, సరే. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు, ఇన్ కేస్ కండిషనల్ డెలివరీ అయితే నెగోషియేషన్ ఎప్పుడు కంప్లీట్ అయినట్టు అంట, వెన్ ఎవర్ ద కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. హౌవెవర్ ఇఫ్ దట్ కండిషన్ ఇస్ నాట్ స్పెసిఫైడ్ ఆర్ నాట్ కమ్యూనికేటెడ్ టు మిస్టర్ బి అండ్ ఇట్ ఈస్ ఫర్ కన్సిడరేషన్ and it is given for consideration, then mere delivery is sufficient for negotiation. This is what it is. Okay, I hope you are all getting this. And తర్వాత ఏముంది, నెగోషియేషన్ బై ఎండోర్స్మెంట్ సెకండ్ మోడల్ కూడా చూసేసాం కదా. సో ఇట్ ఈస్ డన్. సరే, అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది సెక్షన్ 57. ఆ పాయింట్ ఏమంటున్నట్టు చూద్దాం. ఇఫ్ ఎ పర్సన్ ఆఫ్టర్ మేకింగ్ ద ఎండోర్స్మెంట్ ఏం చేశాడంట, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్లో ఏం చేయాలన్న సీక్వెన్స్, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్లో సీక్వెన్స్ ఏంటి, ఎండార్స్మెంట్ ప్లస్ డెలివరీ. కానీ సెక్షన్ 57లో ఏం చెప్తున్నారు, ఇఫ్ ఏ పర్సన్ వాజ్ ఎండార్స్మెంట్ అయిపోయిందంట అండ్ డెడ్, అన్ఫార్చునేట్గా ఏమైంది, పోయాడు. అయితే ఈ ఎండార్స్మెంట్ జరిగింది కానీ డెలివరీ ఇంకా జరగలేదు. అయితే ఈ చనిపోయిన పర్సన్కి లీగల్ రిప్రజెంటేటివ్ ఉన్నాడంట. ఈ లీగల్ రిప్రజెంటేటివ్ డెలివరీ చేశాడంట. ఎవరికి డెలివరీ చేశాడు, సే ఎగ్జాంపుల్ ఏ పోయాడు, బీకి డెలివరీ జరిగింది. అంటే ఎండార్స్డ్ బై సమ్ పర్సన్, డెలివర్డ్ బై సమ్ అదర్ పర్సన్, నాట్ వ్యాలిడ్. దిస్ ఈస్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ నెంబర్ 7. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీ బుక్లో ఉండాలి, మీ మైండ్లో ఉండాలి. లేకపోతే ఇవే ఎగ్జామ్లో అడగొచ్చు. ఎగ్జామ్లో మీకు కంటెంట్ యాసిటీస్ రాసేయమంటారు అనమాట. ఎగ్జామ్లో పర్టికులర్గా ఏమడుగుతారు, ఒక ప్రాక్టికల్ కేసు అడుగుతారు. ఇది హోల్డర్ అవుతాడా, హోల్డర్ డ్యూ కోర్స్ అవుతాడా, వ్యాలిడ్ నెగోషియేషన్, నాట్ వ్యాలిడ్ నెగోషియేషన్, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అంతేగాని రైట్ అబౌట్ దిస్ అని చెప్పి మీ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఇట్ షుడ్ బి. అలాగే ఉండాలి, క్వశ్చన్ అంటే అలాగే ఉండాలి. ఇవన్నీ మీకు విత్ ఎగ్జాంపుల్స్ గుర్తుండాలి. సో ఐ హోప్ ఇన్ ద లాస్ట్ క్లాస్
ద ఎగ్జాంపుల్స్ వాట్ ఐ గేవ్ యూ ఈజ్ ఫైన్ ఫర్ యూ. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ పార్ట్. ఇప్పటివరకు ఏం చూసాం? డెలివరీ చూసాం. డెలివరీ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్, బేరర్ ఇన్స్ట్రుమెంట్ చూసాం. హౌ కెన్ వీ డూ ద నెగోషియేషన్ చూసాం. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ డెలివరీ బై హోమ్, కండిషనల్ డెలివరీ. ఓకే, డెలివరీ కేసు కూడా మొత్తం అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఎండార్స్మెంట్ అంటే ఏంటో చూద్దాం. డెలివరీ కోసం చూసాం కదా, ఎండార్స్మెంట్ చూద్దాం. ఎండార్స్మెంట్లో కొన్ని డీటెయిల్స్ ఇప్పుడే చెప్పాను. ఎండార్స్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఎండార్స్మెంట్ మీన్స్ ఆన్ ద ఫేస్ ఆర్ బ్యాక్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పైన కానీ వెనక కానీ ఆర్ ఆన్ ద స్లిప్ ఆఫ్ పేపర్ అనెక్స్డ్ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ముందు ఆర్ వెనక ఆర్ దానికి ఏదైనా పేపర్ అటాచ్ చేసి దాన్ని ఏం చేయాలంట, ద హోల్డర్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ షల్ సైన్. ఫస్ట్ పాయింట్ ఏమనుకోమంటారు, ఫేస్ ఆర్ బ్యాక్ ఆర్ పేపర్ అనెక్స్డ్. దీన్ని హోల్డర్ ఏం చేయాలంట, షెల్ సైన్. ఇందాక చెప్పాను కదా, ఏ సైన్ చేసి బి నేమ్ రాస్తాడు, దాన్ని ఎండార్స్ జరిగినట్టు. బి సైన్ చేసి సి నేమ్ సెకండ్ ఎండార్స్మెంట్ జరిగినట్టు. ఓకే, ఇలా చేయాలంట. ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ వ్యాలిడ్ పాయింట్ ఏంటి, సైనింగ్. సెకండ్ పాయింట్ ఎవరు సైన్ చేయాలో చూసాం. ఎవరు చేయాలి, హోల్డర్ సైన్ చేయాలి. హోల్డర్ సైన్. లాస్ట్ పాయింట్ ఫర్ ద పర్పస్ ఆఫ్, ఏ పర్పస్ కోసం ఎండోర్స్ చేస్తున్నాడు, ఫర్ ద పర్పస్ ఆఫ్ నెగోషియేషన్. ఫర్ నెగోషియేషన్, దిస్ ఇస్ కాల్డ్ ఎండోర్స్మెంట్. సో ఎండోర్స్మెంట్ లో వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే, ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. ఫోన్ చేస్తే అవ్వదు, ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. సెకండ్ పాయింట్, ఇట్ మస్ట్ బి సైన్డ్. ఇట్ మస్ట్ బి సైన్డ్. ఎవరు సైన్ చేయాలంటే, బై హోల్డర్. ఎవరి దగ్గర ఉందో వాళ్ళు సైన్ చేసి ఇంకొకరికి ఇవ్వాలి. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. అండ్ ద నెక్స్ట్ వన్, కైండ్స్ ఆఫ్ ఎండోర్స్మెంట్స్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కైండ్స్ ఆఫ్ ఎండోర్స్మెంట్. కేర్ఫుల్గా వినండి విత్ ఎగ్జాంపుల్స్. కైండ్స్ ఆఫ్ ఎండోర్స్మెంట్స్. ఎండోర్స్మెంట్స్ ఎలా డివైడ్ అయ్యాయంట, పాయింట్ నెంబర్ 1. General endorsement. Second one, special endorsement. అన్నిటికీ మీనింగ్స్ చూద్దాం. స్పెషల్ ఎండార్స్మెంట్. తర్వాత రెస్ట్రిక్టివ్ ఎండార్స్మెంట్. తర్వాత పార్షియల్ ఎండార్స్మెంట్. The next one, sans అద్భుతం, మహా అద్భుతం. SANS, sans recourse. Sans recourse endorsement. Sans recourse endorsement. ఇంకా 3 టైప్స్ ఉన్నాయి. కండిషనల్ ఎండార్స్మెంట్, sans phrase endorsement, sans phrase FRAS endorsement. Sans phrase endorsement. Facultative endorsement. Facultative endorsement. And the last one, conditional endorsement. Conditional endorsement. Okay, ఎన్ని టైప్స్ వచ్చినట్టు, 1 2 3 4 5 6 7 8 టైప్స్ ఆఫ్ ఎండార్స్మెంట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని డీటెయిల్ గా చూద్దాం.
జనరల్ ఎండోర్స్మెంట్ అంటే ఏంటి? జనరల్ ఎండోర్స్మెంట్ పాయింట్ నెంబర్ 1, జనరల్ ఎండోర్స్మెంట్. మనం ఎండోర్స్ చేస్తామంట, ఏ సైన్ హోల్డర్ సైన్ చేసాడు, ఎవరికి ఇవ్వాలి అనేది రాయలేదు, ఎవరికి ఇవ్వాలి అనేది నేమ్ రాయలేదు. అంటే మన ఇందాక ఏం చెప్పాను, ఏ ఎండోర్స్ టు క్వశ్చన్ మార్క్ సైన్ చేసాడు, ఏ సైన్ కానీ ఎవరి పేరు మీద అనేది రాయలేదు. దెన్ దిస్ విల్ బి కాల్డ్ యాజ్ జనరల్ ఎండోర్స్మెంట్. జనరల్ ఎండోర్స్మెంట్ చూద్దాం మీనింగ్. చూడండి, జనరల్ ఎండోర్స్మెంట్ మీన్స్ an endorsement made by the endorser without writing the name of the endorsee. అంటే ఏంటి ఇక్కడ, ఎవరో తెలియదు, ఎండోర్స్ తెలియదు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్ ఎండోర్స్మెంట్. ఇలాంటప్పుడు నేను ఏం చెప్పాను, వన్స్ ఇట్ ఈస్ ఎ జనరల్ ఎండోర్స్మెంట్, దెన్ దీని ఎఫెక్ట్ ఏమవుతుంది, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ విల్ బికమ్ బేరర్ ఇన్స్ట్రుమెంట్. సో అప్పటి వరకు అది ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అయి ఉండొచ్చు, సడన్ గా లాస్ట్ పర్సన్ ఎవరో నేమ్ తెలియనప్పుడు ఇట్ విల్ బికమ్ bearer instrument. I hope you are all getting this. Point number 2, general endorsement. Special endorsement. And special endorsement ఇందులో కేసు ఏంటి, ఏ ఇది మీరైతే చెప్పొచ్చు, ఏ ఎండోర్స్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బి. ఏ ఎండోర్స్ ఇన్ ద నేమ్, ఏ సైన్ చేశాడంట, ఎవరి పేరు రాశాడు, బి పేరు రాశాడు, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ స్పెషల్ ఎండోర్స్మెంట్. మీనింగ్ చదువుతాను చూడండి. వేర్ ద ఎండోర్స్మెంట్ కంటైన్స్ ఏ డైరెక్షన్ to pay the amount mentioned in the negotiable instrument to a specified person, it is called as special endorsement. ఎవరికి పే చేయాలో చెప్పినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే స్పెషల్ ఎండోర్స్మెంట్. The person in whose favor such direction is given is called as endorsee. ఎవరి పేరైతే అక్కడ రాస్తామో అతని పేరు ఏంటంటే endorsee. We all know. Next one, the provisions of the act as applicable for payee will be applicable for endorsee. ఇప్పుడు ఏమవుతాడు, పేయీ అన్నా ఎండోర్సీ అన్నా ఒకటే అవుతాడు, బి అవుతారు. This will be called as, ఎవరి పేరో తెలిసినప్పుడు ఏమంటారు అనుకున్నాం, స్పెషల్ endorsement. Special endorsement. Next point, restrictive endorsement. Third point ఏంటి, restrictive endorsement. Restrictive endorsement అంటే ఏంటంటారు, ఏ endorsed to బి దాని మీద ఏమని రాశాడు అంటే ఓన్లీ బి అని రాశాడు. ఏంటి, ఏ ఎవరి పేరు, ఏ డైరెక్ట్ చేస్తున్నాడంట, ప్లీజ్ పే ద మనీ టు బి అని. ఏ ఎవరిని డైరెక్ట్ చేస్తున్నాడు, అసలు ఏకి బిల్ ఎక్కడి నుంచి వచ్చింది, సమ్ ఎక్కడి నుంచో రావాలి, సమ్ ఎక్స్ అనే పర్సన్ యాక్సెప్ట్ చేసి ఏకి ఇచ్చాడు. ఇప్పుడు ఏ హోల్డర్ అయ్యాడు, ఏ ఈజ్ ఎండోర్సింగ్ దట్ బిల్ టు బి. దాని మీద ఏమని రాస్తుందంటే పే ఓన్లీ బి అని రాశాడంట. ఓన్లీ బి అంటే దాని అర్థం ఏంటి, ఏ ఈజ్ రెస్ట్రిక్టింగ్ బి టు ఎండోర్స్ ద బిల్ ఫర్దర్. అంటే ఏంటి, ఫర్దర్ రెస్ట్రిక్షన్, అంటే ఫర్దర్ ఎండోర్స్మెంట్ మీద రెస్ట్రిక్షన్ పెడితే then it will be called as restrictive endorsement. I hope you are all fine with this. అదొంది ఏమన్నాను, సో ఏ బికి ఇచ్చాడు, ఓకే బాగానే ఉంది, ఎండోర్స్ చేసి బి నేమ్ రాశాడు, కానీ అక్కడ ఏమని రాశాడంటే ఇట్ ఈస్ పెయిడ్ ఓన్లీ టు బి అని రాశాడంట. సో ఏంటి, హీ ఈస్ రెస్ట్రిక్టింగ్ ద ఫర్దర్ ఎండోర్స్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్ట్రిక్టివ్ ఎండోర్స్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, పార్షియల్ ఎండోర్స్మెంట్. ఏ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందంట, ఎవరు యాక్సెప్ట్ చేశారో ఎక్స్ యాక్సెప్ట్ చేసి వచ్చింది. లాస్ట్ క్లాస్లో కూడా మీకు ప్రతిసారి ఏ బిసి అని చెప్తున్నాను కదా, ఏ బికి ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటి, ఏ అనే పర్సన్కి ఎక్కడి నుంచి వచ్చింది, ఆర్ ఏ అనే పర్సనే యాక్సెప్ట్ చేసి బీకి ఇవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అల్టిమేట్గా దాని మీనింగ్ ఏంటి, ఏకి ఒక రైట్ ఉంది ఎక్స్ నుంచి, అంటే ఎక్స్ నుంచి ఏకి వచ్చింది. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఏ చూద్దాం, ఫోర్త్ పాయింట్ దేని గురించి, పార్షియల్ ఎండోర్స్మెంట్ అంటే ఏంటంటారు, ఎక్స్ అనే పర్సన్ ఏకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడంటే ఎంతకి యాక్సెప్ట్ చేశాడు, 1000 రూపీస్ పే చేస్తానని యాక్సెప్ట్ చేశాడంట. ఇప్పుడు ఏ బికి ఎండోర్స్ చేస్తున్నాడు, బి పేరు రాశాడు, అంత బాగుంది, బట్ ఐ గివ్ పార్ట్ అమౌంట్ 600 అని చెప్తున్నాడంట. అంటే ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ లో హాఫ్ చేసి ఇచ్చాడంట. అంటే ఏంటి, దాట్ విల్ బి కాల్డ్ as partial endorsement. చూడండి, endorsement which purports to transfer only a part of the amount of the instrument is called as partial endorsement. So instrument లో సగం అమౌంట్ ని ఇస్తున్నాడంట, ఓకే, then valid. This is called as partial endorsement. Next point, very important point. ఏ బికి ట్రాన్స్ఫర్ చేశాడంట. అంటే ఏంటి, ఏ బికి ఎండోర్స్ చేశాడు, బి సికి ఎండోర్స్ చేశాడు. ఎండోర్స్ చేసినప్పుడు బి ఏమని రాశాడంట,
ఆ బిల్ మీద సాన్స్ రికోర్స్ అని రాశాడంట. సాన్స్ రికోర్స్. సార్ సాన్స్ రికోర్స్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వితౌట్ రిస్క్. వితౌట్ రిస్క్. సార్ వితౌట్ రిస్క్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు ఈ బిల్ ఎక్కడ ఉంది? సి దగ్గర ఉంది. సి ఎవరి దగ్గరికి వెళ్తాడని చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దగ్గరికి వెళ్ళి, బాబు బిల్ యాక్సెప్ట్ చేసావు కదా, నా డబ్బులు నాకు ఇచ్చాను. దెన్ ఏమేమి చెప్పాడంట? హూ ఆర్ యూ అని అడిగాడు. ఎవరిని? సి. హూ ఆర్ యూ అని అడిగాడు. అదేంటి అలా అడుగుతున్నావు, సైన్ చేస్తావు కదా. నేనేదో సరదాగా సైన్ చేశాను అన్నాడు. ఏ ఇప్పుడు సికి ఎలాంటి రైట్స్ ఉంటాయి? బిని అడగచ్చు. మనం ఆల్రెడీ ఏమనుకున్నాం? ఆల్ ద ప్రయర్ పార్టీస్ అనుకున్నాం. ఆ ప్రయర్ పార్టీలో ఎవరు ఉన్నారు? బి కూడా ఉన్నారు. సి బి దగ్గరికి వచ్చి అక్కడ నాకు నేను ఆ బిల్ ఆనర్ అవ్వలేదు, బి హూ ఆర్ యూ అని అడిగాడు అనుకుంటా. అడిగితే బి కూడా ఏమని అడుగుతాడంటే, ఏమని చెప్పాడు? మళ్ళీ బి కూడా ఏమన్నాడంట? హూ ఆర్ యూ అని అన్నాడంట. అదేంటి హూ ఆర్ యూ అన్నాడంటే, ఏది బిల్ చూపించాను. బిల్ చూపిస్తే దాని మీద ఏమని రాస్తుంది? సాన్స్ రికోర్స్ అని రాస్తుంది, వితౌట్ రిస్క్ అని రాస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? బిల్ కానీ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ డిజాయిన్డ్ బై ద పర్సన్ హూ హాజ్ యాక్సెప్టెడ్ ద సి, ఇప్పుడు ఈ సి అనే పర్సన్ బికి రావడానికి, బి దగ్గరికి రావడానికి ఛాన్స్ లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? సింపుల్గా రిస్క్ని టేకప్ చేయట్లేదు. ఎవరు టేకప్ చేయట్లేదు? బి అనే పర్సన్ టేకప్ చేయట్లేదు. దాట్ ఎండార్స్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ సాన్స్ రికోర్స్ ఎండార్స్మెంట్. అంటే వన్స్ మనం నెక్స్ట్ ఎండార్సీకి ఇస్తున్నాము అంటే ఆ ఇచ్చిన దానిలోనే ఏమని చెప్తున్నాం? ఫ్యూచర్లో ఏమైనా జరిగితే నా దగ్గరకు రాకు, నన్ను ఒక్కని వదిలేసి నువ్వు ఎవరి దగ్గరికి నేను ఇలా చెప్పాలి అనుకుంటే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వితౌట్ రిస్క్, సాన్స్ రికోర్స్. సాన్స్ రికోర్స్ ఇలా చేసినప్పుడు మళ్ళీ వెనక్కి రావడానికి లేదు. ఓకే, హౌఎవర్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దాని మీనింగ్ చెప్తున్నాను చూడండి. దీన్ని ఏమంటారు అన్నాం? సాన్స్ రికోర్స్ ఎండార్స్మెంట్. సాన్స్ రికోర్స్ ఎండార్స్మెంట్. సాన్స్ రికోర్స్ ఎండార్స్మెంట్. ఓకే, చదువుతుంది. An endorser of a negotiable instrument may, by use of express words in the endorsement, exclude his own liability of the on the negotiable instrument. Such endorsement is called sans recourse. Own liability ni exclude చేసుకుంటాడు, నా దగ్గర రాకరా బాబు అని చెప్తున్నాడు. In simple words, sans recourse endorsement means an endorsement by which the endorser relieves himself from the liability to all subsequent endorsees, where an endorser so excludes his liability and afterwards becomes the holder of the instrument, all intermediate endorsers shall be liable to him. So, ఈ కేసు ఏంటి? ఏ బికి ఇచ్చాడు అండ్ బి సికి ఏం చేశాడు? సాన్స్ రికోర్స్ ఎండార్స్మెంట్ చేశాడు. అంటే ఏంటి? సి ఈజ్ లూజింగ్ హిజ్ రైట్ టు ఆస్క్ బి. సి ఈజ్ లూజింగ్ హిజ్ రైట్ టు ఆస్క్ బి. సి నుంచి డీకి వచ్చింది, డి నుంచి ఈకి వెళ్ళింది, ఈ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చిందంట? బికి వచ్చిందంట, బికి. సో ఇప్పుడు ఏమంటున్నాడు? బికి ఎలాంటి రైట్స్ ఉంటాయి చూద్దాం. ఆ కేసు చదువుతుంది. వేర్ అన్ ఎండార్సర్ సో ఎక్స్క్లూడ్స్ హిజ్ లయబిలిటీ అండ్ ఆఫ్టర్వర్డ్స్ బికమ్స్ ద హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. మళ్ళీ హోల్డర్ అయ్యాడంట బి. దెన్ ఆల్ ఇంటర్మీడియట్ ఎండార్సర్స్ షల్ బి లయబుల్ టు హిమ్. షల్ బి లయబుల్ టు హిమ్. ఇంటర్మీడియట్ ఎండార్సర్స్ అంటే ఎవరు? వీళ్ళందరూ. వీళ్ళందరూ అంటే వీళ్ళందరి మీద కేసు వేసుకోవచ్చు బి. ఓకే, దట్ ఈస్ స్పెసిఫైడ్. సాన్స్ రికోర్స్ ఎండార్స్మెంట్ వెరీ వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఎండార్స్మెంట్ ఏంటి? సాన్స్ ప్రైస్ ఎండార్స్మెంట్. ఇది చాలా సింపుల్. ఇది సాన్స్ ప్రైస్ ఎండార్స్మెంట్ అంటే ఎండార్సర్ relieves himself from any liability with respect to any expense that may be incurred in case of dishonor of the negotiable instrument. Say ఏమన్నాడు? ఎండార్సర్ ఎవరు? ఏ బికి ఎండార్స్ చేశాడంట. అండ్ అందులో ఏమని రాశాడు? సాన్స్ ప్రైస్ ఎండార్స్మెంట్ అని రాశాడు. రాస్తే సే ఎగ్జాంపుల్ ఏ బి సి ఇదంతా అయినప్పుడు ఇక్కడ ఏమని రాశాడంట? సాన్స్ ప్రైస్ ఎండార్స్మెంట్ అని రాశాడంట. ఇన్ కేసు డిజానర్ జరిగితే డిజానర్కి మనం కోర్టు దగ్గరికి వెళ్ళడం, ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. సో బి 1 lakh రూపీస్ ఇవ్వాలి,
కానీ ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి ఒక 30,000 రూపీస్ వచ్చాయంట. 30,000 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంస్క్రిట్ ఎండార్స్మెంట్ జరిగితే ఐ విల్ బి లైబుల్ ఓన్లీ అప్ టు 1 lakh రూపీస్. నాకు ఎలాంటి ఎక్స్పెన్సెస్ నాకు వద్దని చెప్తున్నాను. ఎలాంటి ఎక్స్పెన్సెస్ నేను బేర్ చేయనని చెప్తున్నాను. ఐ నాట్ బేర్ ఎనీ ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు డిజానర్ అని చెప్పేస్తున్నాను. అంటే ఎవరు చెప్తున్నాడు? బి. ఎవరికి? సికి. వెన్ హీ ఈస్ ఫర్దర్ ఎండార్సింగ్ ద సేమ్. ఈ కేసుని ఏమంటారంట? సాన్స్ ఫ్రైస్ ఎండార్స్మెంట్. అయితే పై కేసుకి కింద కేసుకి డిఫరెన్స్ ఏంటంటే పై కేసులో 1 lakh రూపీస్ కూడా నేను కట్టను అంటాడు. పై కేసులో ఏమంటాడు? 1 lakh రూపీస్ కూడా నేను కట్టను. అంటే ఏంటి? అసలు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కట్టను. ఇదేంటిది? ఎడిషనల్ ఎక్స్పెన్స్. అండ్ నెక్స్ట్ సాన్స్ ఫ్రైస్ ఎండార్స్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటి? ఫ్యాకల్టేటివ్ ఎండార్స్మెంట్. ఇది ఇంకా ఫ్యాకల్టేటివ్ ఎండార్స్మెంట్. సార్ ఫ్యాకల్టేటివ్ ఎండార్స్మెంట్ అంటే సింపుల్గా అక్కడ 4 అక్షరాలు ఉంటాయి. అది చూసిన తర్వాత ఎవరికి ఏమవుతుంది చూద్దాం. ఎండార్సర్ వేవ్స్ ఎనీ ఆఫీస్ రైట్స్. ఏమని రాశారు సింపుల్గా? ఎండార్సర్ waives any of his rights. సార్ ఎండార్సర్ అంటే సే ఎగ్జాంపుల్ ఏ బికి ఇచ్చాడు, బీసీకి ఎండార్స్ చేశాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బి. బి ఈజ్ అన్ ఎండార్సర్ హియర్. ఎండార్సీ ఎవరు? సి. ఇప్పుడు బికి ఎలాంటి రైట్స్ ఉంటాయి చూద్దాం. నేను ఎవరి గురించి మాట్లాడుతాను? రైట్స్ ఆఫ్ బి. రైట్స్ ఆఫ్ బి ఏంటంటే ఫస్ట్ రైట్, కొన్ని రైట్స్ చూద్దాం. ఆర్ మనకు కావాల్సిన పర్టికులర్ పాయింట్ ఆ ఒక రైట్ చూసినా చాలు. డిజానర్ జరిగింది. సే ఎగ్జాంపుల్ డిజానర్ అంటే బి ఇచ్చిన చెక్ పని చేయట్లేదు, ఆర్ డిజానర్ జరిగింది. డిజానర్ జరిగినప్పుడు సి ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? కోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు. బాబు నా చెక్ డిజానర్ జరిగింది, నా డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పి ఎవరిని అడుగుతాడు? కోర్టును అడుగుతాడు. హౌఎవర్ బిఫోర్ గోయింగ్ టు కోర్ట్ బికి ఒక రైట్ ఉందంట. ఏ రైట్? రైట్ టు గెట్ ద నోటీస్ ఆఫ్ ద సేమ్ ఫ్రమ్ సి. అంటే ఏంటి? సి బిఫోర్ గోయింగ్ టు కోర్ట్ ప్లీజ్ గివ్ ఎ నోటీస్ టు బి. అంటే రైట్ టు గెట్ నోటీస్డ్. ఏంటి బాబు, నా డబ్బులు నువ్వు కట్టలేదు, నేను నీ మీద కేసు వేస్తాను అని చెప్పి ఒక చిన్న నోటీస్ ఇవ్వాలి. ఎవరికి? చిన్న ఇంటిమేషన్. ఎవరికి? బికి. ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ బి టు గెట్ నోటీస్డ్ బై సి. ఈ రైట్ని వదిలేస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి? డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోవచ్చు. సో ఫ్యాకల్టేటివ్ ఎండార్స్మెంట్ అంటే ఎండార్సర్ వేవ్స్ ఎనీ ఆఫ్ హిస్ రైట్స్. సో ఉన్న రైట్స్లో ఏమైనా వదిలేసుకున్నాడు అనుకోండి, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ as ఫ్యాకల్టేటివ్ ఎండార్స్మెంట్. బాబు నేను నీకు బిల్ ఇస్తున్నాను, అది కానీ డిజానర్ అయితే నువ్వు మళ్ళీ నాకు చెప్పక్కర్లేదు, డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకో అని చెప్తున్నాడు. అలా చెప్పాల్సిన ఎండార్స్మెంట్ ఏంటి? ఫ్యాకల్టేటివ్ ఎండార్స్మెంట్. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ కంటింజెంట్ ఆర్ కండిషనల్ ఎండార్స్మెంట్. కండిషనల్ ఎండార్స్మెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఇచ్చే ఎండార్స్మెంట్ అది వ్యాలిడ్ అవ్వాలంటే ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఆఫ్ సర్టెన్ ఈవెంట్, ఏదో కండిషన్ ఏదో చెప్తున్నాం అంట. ఆ కండిషన్ చెప్తే then it will be called as conditional endorsement. These are the types of the endorsement which are there. There are 8 endorsement. అని చదువుకుంటే ఆ కింద మీకు స్పెసిమెన్స్ ఆఫ్ జనరల్ ఎండార్స్మెంట్ కూడా ఉంది బుక్లో. అది ఎలా ఎండోర్స్ చేస్తారు, పేరు ఎవరు రాస్తారు, ఆర్డర్ ఎవరి పేరు మీద ఉంటుంది అంటే ఏ సైన్స్ అండ్ డైరెక్ట్స్ టు పే డైరెక్ట్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ టు బి పెయిడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బి. అంటే ఇక్కడ పర్టికులర్ పర్సన్ ఎవరు? బి. సైన్ చేస్తుంది ఎవరు? హోల్డర్ ఏ. Okay, and the next one, next concept in the unlawful consideration, the instrument acquired after dishonor or when overdue negotiation back. This is negotiable instrument. ఇట్ ఈస్ నెగోషియబుల్ టిల్ వెన్. అంటే ఏ బికి ఇవ్వచ్చు, బీసీకి ఇవ్వచ్చు అని ఏదేదో అనుకుంటున్నాం కదా, ఇలా ఇవ్వచ్చు అనుకుంటున్నాం కదా, ఎంతవరకు ఇవ్వచ్చు? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ సే ఎగ్జాంపుల్ 6 months వ్యాలిడిటీ. అయితే 6 months దాటే కూడా ఎండార్స్ చేయొచ్చా ఆర్ నెగోషియేట్ చేయొచ్చా? ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో ఈవెన్ ఆఫ్టర్ మెచ్యూరిటీ ఇట్ కెన్ బి నెగోషియేటెడ్. అయిపోయిన తర్వాత కూడా నెగోషియేట్ చేయొచ్చు అంట. హౌఎవర్
హౌఎవర్ ది లాస్ట్ పాయింట్ ఆఫ్ టైం టిల్ వెన్ వీ కెన్ నెగోషియేట్ అంటే ఆన్సర్ ఏంటంటే టిల్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ ఆర్ పెయిడ్. టిల్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ ఆర్ పెయిడ్. సే ఏ బీకి వచ్చాడు, సికి వచ్చింది, సి వెళ్ళి ఏని అడిగేశాడు మనీ, ఏం చేశాడు, పే చేసాడు సికి. పేమెంట్ తీసుకున్న తర్వాత కూడా సి ఎండోర్స్ చేయొచ్చు డికి. నో, ఎక్కడితో అయిపోయింది. సో అది మీనింగ్. సో నెగోషియేషన్ ఎప్పటి వరకు చేయొచ్చు అంట, నెగోషియేషన్ కెన్ బి డన్. అక్కడ ఏమన్నా క్లియర్గా చూడండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మే బీ నెగోషియేటెడ్ until the payment or satisfaction thereof by the person accepted the same, but not after such payment or satisfaction. అదొందా. అయితే ఈవెన్ మెచ్యూరిటీ డేట్ అయిపోయిన తర్వాత కూడా మనం చేయొచ్చు. అయితే మన పాయింట్ ఏంటి, మెచ్యూరిటీ డేట్ అయిపోయిన తర్వాత ఒక పర్సన్ దగ్గరికి వచ్చింది అనుకోండి, దెన్ దట్ పర్సన్ విల్ నాట్ బి కాల్డ్ యాజ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఆ పర్పస్ కోసమే మనకు మెచ్యూరిటీ వచ్చింది. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడా అవ్వడా అనేది ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూఆర్ ఆల్ ఫైన్. అండ్ ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం, నెగోషియేషన్ బ్యాక్. నెగోషియేషన్ బ్యాక్ నెగోషియేషన్ బ్యాక్ ఏంటి, ఏ బీకి చేసాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఏ బీకి ఎండోర్స్ చేసినప్పుడు ఆర్ నెగోషియేట్ చేసినప్పుడు, ఏ బీకి నెగోషియేట్ చేసినప్పుడు బీకి ఎవరి మీద రైట్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఏ మీద రైట్ ఉంటుంది. బి సికి నెగోషియేట్ చేసినప్పుడు సికి ఎవరి మీద రైట్ ఉంటుంది, ఆబ్వియస్లీ బి ఆర్ అండ్ ఏ. ఇట్ డిపెండ్స్ ఆన్ హోల్డర్ ఆర్ హోల్డర్ డ్యూ కోర్స్ కేసు. ఆ రెండిట్లో ఎవరు అనేది డిపెండ్స్ ఆన్ ఐదర్ ఇట్ కెన్ బి హోల్డర్ ఆర్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అనుకోండి అందరి మీద ఉంటుంది, హోల్డర్ అనుకోండి బి మీద మాత్రం ఉంటుంది. ఇది సరే బాగానే ఉంది. సి నుంచి డీకి వెళ్ళింది, డీకి ముందు వాళ్ళ మీద ఉంటుంది, అంతే కదా. అంటే ఏంటి, ఒక ఎండార్సీకి ఎవ్రీ ప్రయర్ పర్సన్ మీద రైట్ ఉంటుంది. అయితే ఇలా ఏం జరిగిందంట, డిఈకి ఇచ్చాడంట, ఈ ఎఫ్కి ఇచ్చాడు, ఎఫ్ జీకి ఇచ్చాడు, జీ మళ్ళీ సికి ఇచ్చాడంట. అంటే ఏం జరిగినట్టు, నెగోషియేషన్ అవుతూ 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 ఎక్కడికి వెళ్ళిందంట, మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. అంటే ఎవరు, సి దగ్గరికి వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇలాంటి కేసెస్లో మీరే చెప్పండి, ఫస్ట్ ఏ దగ్గరికి వెళ్ళాడు, ఏ ఆనర్ చేయలేదు. ఇప్పుడు సి ఎవరిని అడగచ్చు, ప్రయర్ పార్టీస్ని అడగచ్చు. సి జీని అడిగాడంట, జీ ఎఫ్ ఈని అడిగాడు, ఈ జీ మీద కేసు పెట్టాడు. అప్పుడు చెప్తున్నాను. సో సి జీ మీద పెడితే, జీ ఎఫ్ మీద పెడితే, ఎఫ్ ఈ మీద పెడితే, డి సి మీద వచ్చింది. సో సి ఇలా వెళ్తూ 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 ప్రయర్ పర్సన్ మళ్ళీ ఎవరయ్యారు, సి అయ్యాడు. సో సి మీద సిఏ కేసు వేసుకోలేడు. ఇలాంటి కేసెస్లో వచ్చినప్పుడు ఆల్ దీస్ ఇంటర్మీడియట్ పర్సన్స్, ఎంత ఇంటర్మీడియట్ పర్సన్స్ ఎవరు, సిని దాటిన తర్వాత మళ్ళీ సికి వచ్చేలోపు, అంటే ఎవరు, డిఈఎఫ్ జి, ఆల్ దీస్ ఇంటర్మీడియట్ పర్సన్స్ విల్ బి డిశ్చార్జ్డ్. ఆటోమేటిక్గా వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు మిగిలేరు, సికి ముందు ఏ బి. అంటే సి విల్ హ్యావ్ ద రైట్ టు క్లెయిమ్ ఫ్రమ్ పర్సన్స్ ఏ అండ్ బి, బికాస్ దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రయర్ పర్సన్స్. ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్ దిస్. ఓకే, నెగోషియేషన్ బ్యాక్ అయితే ఏంటంటే, మనం నెగోషియేట్ చేసి మళ్ళీ మన దాకా వస్తే, మనం చేసిన దగ్గర నుంచి మళ్ళీ మన దాకా వచ్చిన మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విల్ బి డిశ్చార్జ్డ్. ఆ టైంకి నాకన్నా ముందు ఎవరు ఉంటే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ మీద నాకు రైట్ వస్తుంది. సే ఎగ్జాంపుల్, ఏ బీకి ఎండోర్స్ చేశాడు, బి సికి, సి డికి, డి ఏకి ఎండోర్స్ చేశాడు. అంటే ఇప్పుడు హోల్డర్ ఎవరు, ఏ దీన్ని ఆనర్ చేయాలంటే ఎవరిని అడగాలి, ఏనే అడగాలి. అంటే ఏం డబ్బులు ఇవ్వమని అడగాలి. అవుతుందా, పాసిబిలిటీ ఉంటుందా, ఉండదు. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెగోషియేటెడ్ బ్యాక్ to the same person who has accepted the same, then this will be called as discharged. ఇక్కడ ఏమవుతున్నట్టు, పైప్ కేసుకి కింద కేసుకి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ డిశ్చార్జ్ రాశాను, ఇక్కడ డిశ్చార్జ్ రాశాను. ఇక్కడ పర్సన్స్ విల్ బి డిశ్చార్జ్డ్. ఏ పర్సన్స్, ఇంటర్మీడియట్ పర్సన్స్.
ఇంటర్మీడియట్ పర్సన్ డిశ్చార్జ్. ఇక్కడ డిశ్చార్జ్ ఏంటిది? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఏం డిశ్చార్జ్ అయినట్టు? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంటే డిశ్చార్జ్ అయిపోయింది, ఇంకెవరిని అడగడానికి లేదు. ఇక్కడ పర్సన్స్ డిశ్చార్జ్ అయ్యారు, కానీ 2 persons ఉండిపోయారు, ఏ అండ్ బి. We can ask A and B because here negotiable instrument is not discharged. కానీ ఈ కేసులో ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చింది అనుకోండి. నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు, ఎక్కడ మొదలయ్యావో అక్కడికే వచ్చావు అనుకో, ఆటోమేటిక్గా ఏమవుతున్నట్టు? ఏమైనట్టు? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి డిశ్చార్జ్డ్. ఇంకెవరిని అడగడానికి లేదు. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 points. నెగోషియేషన్ బ్యాక్ అండ్ నెగోషియేషన్ బ్యాక్ టు ద పర్సన్ హూ హ్యాస్ యాక్సెప్టెడ్ ద సేమ్. ఇది రెండింటికి డిఫరెన్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. ఓకే, ఇంకేమైనా ఉండిపోయా? అన్లాఫుల్ అయిపోయింది. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ అసైన్మెంట్. I want you to study the difference between negotiation and assignment. అసైన్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నెగోషియేషన్ అంటే ఏంటి? ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వడం, అంతే కదా? ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వడం అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. అయితే అసైన్మెంట్ అంటే ఏంటంటే, సే ఎగ్జాంపుల్, మిస్టర్ ఏ ఉన్నాడు, ఏకి మిస్టర్ బి మనీ ఇవ్వాలి 2 lakhs. ఎవరెవరికి లయబుల్ అంట? B must pay money to A 2 lakh rupees. అంటే A is having some right on B to receive 2 lakhs. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? C అనే పర్సన్కి అసైన్ చేశాడంట. అసైన్ ఏంటి? రైట్. ఏ రైట్? రైట్ టు రిసీవ్ ద మనీ ఫ్రమ్ B. ఎవరికి అసైన్ చేశాడు? Cకి అసైన్ చేశాడు. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్. దీన్ని ఏమంటారంట? అసైన్మెంట్ అంటారు. And it is under act where any right is transferred by way of assignment, the Transfer of Property Act. Act is the Transfer of Property. Or it can be money అయినా అవ్వచ్చు, or any other immovable assets అయినా అవ్వచ్చు. Immovable assets కూడా మనం ఏం చేయొచ్చు అంటే ట్రాన్స్ఫర్ అసైన్ చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ as assignment. అసైన్మెంట్కి ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీ స్టాంప్ డ్యూటీ. మ్యాండేటరీ స్టాంప్ డ్యూటీ పడుతుంది. స్టాంప్ డ్యూటీ అంటే రిజిస్ట్రేషన్ దీన్ని రిజిస్టర్ చేయించాలన్నమాట. ఇలా రిజిస్టర్ చేసినప్పుడు మనం గవర్నమెంట్కి కొంత స్టాంప్ డ్యూటీ కట్టాలి. ఓకే, అండ్ 1 person made any right in it must be in writing. ఇవన్నీ మనకు తెలిసినవే. ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. ఎవరు సైన్? ఇతను ఎవరు? అసైనర్. ఇతను ఎవరు? అసైనీ. Simple. This is the case of assignment. Easy concept. Simple. Okay, with this మనం ఇంకొన్ని కాన్సెప్ట్స్ కూడా అయిపోయి మనకి లాస్ట్ ఫ్యూ మిగిలాయి అనమాట. చెక్ రిలేటెడ్ చూడాలి, చెక్ టైప్స్ ఆఫ్ క్రాసింగ్స్ చూడాలి, దాని తర్వాత యాక్సెప్టెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అండ్ డిశ్చార్జ్ ఆర్ డిజానర్ ఆఫ్ ద బిల్స్, డిజానర్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ జరిగితే ఏం చేయాలి. ఇలా 3-4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇంకొక 2 to 3 hours పడుతుంది. 2 to 3 hours. ఓకే, 2.5 hours పడుతుంది. దాంతో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ విల్ క్లోజ్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.